భార్యను హత్య చేసిన భర్త. నంద్యాలలో భార్యను హత్య చేసిన భర్త. నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న సాయినాథ్ శర్మ కట్టుకున్న భార్య శిరీషను కత్తితో కోసి హత్య చేశాడు. పట్టణంలో పౌరోహిత్యం చేసి జీవనం సాగిస్తున్న సాయినాథ్ శర్మ కట్టుకున్న భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. భార్యాభర్తలు ఇరువురు తరచూ పరస్పరం గొడవపడ్డం, ఈ గొడవలో క్షణికావేశంలో హత్య చేశాడు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 ఇయర్స్ ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజు ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సార్, ప్రధాన కారణం ఏం సార్? చంపడానికి భర్త భార్యను చంపడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు. కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏ విధంగా? భార్య మీద అనుమానం ఉంది ఈయనకి.